హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమోటా రైస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా చేసుకోవడం. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓసారి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒకటి బిర్యానీ ఆకు, ఒక చెక్క, 2 ఏలక బుడ్డలు, 3 లవంగాలు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, తర్వాత ఒక ఆనియన్ తరుగు అండి, సన్నని ఆనియన్ తరుగు వేసి వేయించుకున్నాము. ఇందులో 4 పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఇందులోనే వెల్లుల్లి రెబ్బలండి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. వేసి లైట్గా వేయించుకోండి, సరిపోతుంది. ఎక్కువ వేయించిన అవసరం లేదండి. ఇది లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇందులోనూ 2 ఎండుమిర్చి వేసుకోండి, తుంచేసి వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఏగితే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర పేస్ట్ అండి, ఓ కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. అది కడిగి శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది వేసుకొని వేయించుకుందాం. ఈ కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి, లేదంటే టేస్ట్ బాగుండదు. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకుందాం.
చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఈ విధంగా వేయించుకుందాం. చూడండి ఇదంతా బాగా వేగిపోయింది. ఇందులో ఒక పెద్ద సైజు టమోటా తరుగు వేసుకుందాం. వేసి ఇదంతా బాగా మగ్గించుకుందాం. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి టమోటాను గరిటెతో ఈ విధంగా అనుకోండి, బాగా మెరిగిపోతుంది ఇలా. ఒకవేళ ఇలా మీకు ఇష్టం లేకపోతే ఇందాక కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా, అలా టమాటా కూడా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోండి, సరిపోతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి, ముందుగా వేసుకున్నాం కదా మనం గరం మసాలా దినుసులన్నీ, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ముందుగానే 2 గ్లాసులమైన రైస్ తీసుకొని చల్లారనిచ్చుకున్నానండి. ఈ రైస్ ఇందులో వేసుకుందాం. ఇందులో నేను కారం కూడా ఏం యూజ్ చేసుకోలేదండి, మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఇదంతా కలిపేసుకుందాం. రైస్ మామూలు రైసే యూజ్ చేసుకుంటున్నానండి, బాస్మతి రైస్ ఏం యూజ్ చేసుకోలేదు. మీకు ఒకవేళ బాస్మతి రైసే యూజ్ చేసుకునేలాగైతే వేసుకోండి. రైస్ అంతా బాగా చల్లారనిచ్చుకొని వేసుకోండి, లేదంటే వేడి వేడి మీద వేసుకున్నామంటే అంతా ముద్ద కట్టేసుకుంటుంది. అంతే అండి, చూడండి ఈ విధంగా కలిపేసుకొని సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కొత్తిమీర టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇది పక్కకు తీసి పెట్టుకుందాం.